హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరే కానీ అనుకోకుండా అప్పు చేసి ఇబ్బందులు పడొద్దండి. అప్పు చేసినంత ఈజీగా అప్పు తీర్చలేము. ప్రతి మనిషికి డబ్బులు అవసరం ఉంటాయి. డబ్బులు అవసరం లేని మనిషి అంటూ ఎవడు ఉండడు. కానీ ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టుకొని అప్పు చేయకుండా తన జీవితాన్ని సాగిస్తే బాగానే ఉంటుంది. కానీ అప్పు చేసి లేనిపోని ఖర్చులకు అప్పు చేసి ఇబ్బందులు పడుతూ వేరే వాళ్ళని డబ్బులు అడిగితే వాళ్ళు సమయానికి ఇవ్వకుంటే వాళ్ళని తప్పుపడుతూ ఇబ్బందులు పడొద్దండి. నా ఫ్రెండ్ విషయంలో ఇదే జరుగుతుంది. వాడు వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఒక 5,00,000 అప్పు చేశాడు. ఆ అప్పు ఇప్పుడు ఎలా తీర్చాలో తనకు అర్థం గాక వాళ్ళు వీళ్ళని డబ్బులు అడుగుతున్నాడు. కానీ వాళ్ళెవ్వరు ఇవ్వట్లేదు. తనని అడిగితే "డబ్బులు ఎందుకు అప్పు చేసావురా? ఏమిటి కోసం అవసరం వచ్చింది?" అని చెప్పి అడిగితే "లేదన్నా అనుకోకుండా అయిపోయింది. నాకు తెలియట్లేదు. ఎందుకు చేశానో, ఏం చేశానో" అని చెప్తున్నాడు. ఎందుకు చేశానో, ఏం చేశానో అని చెప్పి నువ్వు చెప్పినప్పుడు ఆ అప్పు తెచ్చి ఎవరికిచ్చావు? ఎవరు ఖర్చు చేసావు అంతగానం? అని ప్రతి ఒక్కరు అడుగుతారు. కానీ నీకు నువ్వుగా అప్పు చేసినప్పుడు నీకు నువ్వుగానే అప్పు కట్టుకో. నువ్వెలా చేశావో అలానే కట్టుకో. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకో. దయచేసి ఇలా ఎవ్వరు చేయకండి. ఎందుకంటే అప్పులు చేసి చనిపోయిన వాళ్ళు చాలానే ఉన్నారు. కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, నిదానంగా తన పని చేస్తూ అప్పు తీర్చుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పు చేయడం ఈజీనే. కట్టుకోవడం చాలా కష్టం. ఒకసారి ఆలోచించి అప్పు చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.